Okay, good afternoon to one and all. లాస్ట్ క్లాస్లో మనకి లెవెలింగ్ స్టాఫ్ గురించి ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు కంప్లీట్ అయింది. ఓకే, ఇన్ టుడే క్లాస్ ఈస్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ స్టేవ్స్. ఓకే, దీస్ ఆర్ మెయిన్లీ ఇన్ టూ టైప్స్. వన్ ఈజ్ సెల్ఫ్ రీడింగ్ స్టాఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టార్గెట్ స్టాఫ్. ఓకే, చూడండి, based on the method of taking reading, the leveling staves are divided into two types, and first one is self reading staff and second one is target staff. Okay, in a self reading staff, it is the one which can be read directly by the instrument man through the telescope. Okay, self reading staff అంటే ఏమంటున్నాడు, మనకి టెలిస్కోప్ లో నుంచి మనం ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు, ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది చూస్తున్నప్పుడు ఎవరు, మ్యాన్. ఓకేనా, మ్యాన్ అనేవాడు ఈ టెలిస్కోప్లో నుంచి ఆబ్జెక్ట్ అనేది చూస్తున్నప్పుడు సమ్ రీడింగ్ అనేది మనకు కోయిన్సైడ్ అయింది కదా, ఆ రీడింగ్ని తీసుకోవడాన్ని సెల్ఫ్ రీడింగ్ తీసుకునే రీడింగ్ స్టాఫ్ని మనం సెల్ఫ్ రీడింగ్ స్టాఫ్ అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ టార్గెట్ స్టాఫ్. A target staff contains a moving target attached to the staff, which can be slided up or down by the staff man. Okay, ఈ టార్గెట్ స్టాఫ్ వచ్చే మనకి మెయిన్లీ మనకి మూవింగ్ కండిషన్ అనేది చేస్తూ ఉంటాం, అప్ ఆర్ డౌన్ పొజిషన్లో ఈ స్టాఫ్ మ్యాన్ అనేవాడు. ఓకేనా, మ్యాన్ అనేవాడు పట్టుకుంటాడు కదా స్టాఫ్ని, పట్టుకుండేవాడు మనకి అప్ ఆర్ డౌన్ పొజిషన్ అంటే మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కానీ, ఓకేనా, హైట్ కండిషన్ అనేది వర్టికల్ పొజిషన్లో హైట్ అనేది మెజర్ చేయాలి అనుకుంటే మనకి టార్గెట్ స్టాఫ్ అనేది మనకి ఎక్కడైతే టార్గెట్ అనేది కావాలో హైట్ యొక్క టార్గెట్ అనేది మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకే, యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ టిల్ ద లైన్ ఆఫ్ సైట్ బైసెట్స్ ద టార్గెట్. వెన్ ద టార్గెట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ద టార్గెట్ ఈస్ క్లాంప్డ్, the staff man takes the reading of the staff. The staff is used for long sighting. Okay, the staff is used for long sighting. Okay, ఈ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకి లాంగ్ సైట్ డిస్టెన్స్ అనేది మెజర్ చేసేటప్పుడు ఈ టార్గెట్ స్టాఫ్ అనేది మనకి మెయిన్లీ యూస్ఫుల్ అమ్మా. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ బేస్డ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ the leveling staves are divided into three types. ఓకేనా, ఈ మన బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేసేటప్పుడు, ఓకేనా, ఈ లెవెలింగ్ స్టేవ్స్ అనేది మనకి మెయిన్లీ త్రీ టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ స్టాఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోల్డింగ్ స్టాఫ్, థర్డ్ వన్ ఈజ్ టెలిస్కోపిక్ స్టాఫ్. ఓకేనా, మెయిన్లీ త్రీ టైప్స్ ఉన్నాయి. ఈ టెలిస్కోపిక్ స్టాఫ్లో వచ్చడం మనకి సాప్ విత్ ప్యాటర్న్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, చూడండి, ఫస్ట్ వన్ సాలిడ్ స్టాఫ్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ స్టాఫ్. ద సాలిడ్ స్టాఫ్ ఈజ్ ఇన్ వన్ లెంత్ ఆఫ్ 3 meters. ఓకేనా, ఈ సాలిడ్ స్టాఫ్ వచ్చే మనకి మెయిన్లీ 3 metersలో ప్రొవైడ్ చేసి ఉంటుందమ్మా. ఇది చూడండి, ఓకేనా, బాటంలో వచ్చేటప్పుడు మన బ్రాస్ క్యాప్ అనేది ఫిక్స్ చేసి ఉంది, అండ్ టాప్ పొజిషన్లో బ్రాస్ క్యాప్ కూడా, టాప్ పొజిషన్లో అండ్ బాటమ్ పొజిషన్లో మనకి బ్రాస్ క్యాప్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. మనకి 1 piece అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఈ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకి 3 meters ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకేనా, యాజ్ దేర్ ఈజ్ నో జాయింట్స్ ఆర్ హింజెస్ ఇన్ బిట్వీన్. ఓకేనా, మనకి ఈ 3 meters స్టాఫ్లో కూడా ఎనీ జాయింట్స్ అనేది కానీ హింజెస్ అనేది కానీ ప్రొవైడ్ చేసి ఉండవంట దీని మధ్యలో. ఓకేనా, ఈ స్టాఫ్ అనేది మొత్తం ఒకే స్కేల్ ప్రొవైడ్ చేసి ఉండిద్ది, ఒకే స్కేల్ అనేది ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా, there is no possibility of relative movements of different sections and the staff readings are quite accurate. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి మనకి హైట్ కండిషన్స్లో, ఓకేనా, హైట్ కండిషన్స్లో మనకి తగ్గించుకోవడానికి కానీ, ఓకేనా, ఆర్ లో పొజిషన్లో ఉన్నప్పుడు పెంచుకోవడానికి కానీ అలా ఏమి ఉండదు. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి ఈ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకి యాక్యురేట్గా సేమ్ ఒకే హైట్లో ఉండిద్ది. ఓకేనా, ఇది మనకి స్టాఫ్ అనేది తగ్గించుకోవడానికి కానీ పెంచుకోవడానికి కానీ మూమెంట్ ఇచ్చుకోవడానికి ఇది పాసిబుల్గా ఉండదు. ఓకేనా, హెన్స్ దిస్ స్టాఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిసిస్ లెవెలింగ్ వర్క్. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి మనకి మెయిన్లీ ప్రిసిస్ లెవెలింగ్ వర్క్లో మనకి
మెయిన్లీ యూజ్ చేస్తారు ఈ స్టాఫ్ రీడింగ్, ఈ స్టాఫ్ వచ్చేటప్పుడు సాలిడ్ స్టాఫ్ వచ్చేటప్పటికి. ఓకేనా, చూడండి ఈ సాలిడ్ స్టాఫ్ అనేది మనకి ఎలా ఉందో డయాగ్రామ్ మెన్షన్ చేసి ఇచ్చాడు ఏ పార్ట్లో చూడండి. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోల్డింగ్ స్టాఫ్. ఓకే, second one is folding staff. The staff is made of well seasoned timber and is of width 75 mm, thickness 18 mm and length 4 meters. ఓకేనా, ఈ ఫోల్డింగ్ స్టాఫ్ వచ్చేటప్పటికి మనకు మెయిన్లీ టింబర్తో ప్రొవైడ్ చేసి ఉంటుందమ్మా. ఓకేనా, ఈ ఫోల్డింగ్ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకు మెయిన్లీ టింబర్ యూజ్ చేసి ఉండిద్ది. ఓకే, నవే డేస్ మనకి ఎక్కువ యూజ్ చేస్తుంది టెలిస్కోపిక్ స్టాఫ్ మనకి మెయిన్లీ యూజ్ చేస్తుంది. ప్రీవియస్ డేస్లో మనకి ఈ ఫోల్డింగ్ స్టాఫ్ అనేది మెయిన్లీ యూజ్ చేసేవాళ్ళు. ఇది వచ్చేటప్పుడు దీని విడ్త్ వచ్చేటప్పుడు మనకి 75 mm ఉంటుంది, అండ్ థిక్నెస్ వచ్చేటప్పటికి 18 mm అండ్ లెంత్ వచ్చేటప్పటికి 4 meters వరకు ఉండిద్ది. ఓకేనా, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts ఆఫ్ లెంత్ 2 meters. ఓకే, ఇది వచ్చేటప్పుడు మనకి ఓన్లీ 2 parts వరకే స్టేవ్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా, 2 parts అంటే 2 meters వరకు ఒక పార్ట్ అండ్ నెక్స్ట్ అనదర్ 2 meters వరకు అనదర్ స్టేవ్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా, ఈ మిడిల్లో మనకి 2 meters అయిపోగానే మనకి హింజ్ జాయింట్ అనేది ప్రొవైడ్ చేసి ఉండిద్దమ్మా ఇక్కడ మనకి. ఓకేనా, హింజ్ అరేంజ్మెంట్ అనేది ఉండిద్ది. నెక్స్ట్ హ్యావింగ్ ఏ లాకింగ్ అరేంజ్మెంట్. ఈ 2 meters కాడ హింజ్ లాకింగ్ అరేంజ్మెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉంటుంది. ద 2 pieces ఆర్ హింజ్డ్ టుగెదర్ సో దట్ 1 piece కెన్ బి ఫోల్డెడ్ ఓవర్ ద అదర్ వెన్ నాట్ ఇన్ యూజ్. ఓకే, ఇది వచ్చేటప్పటికి మనకి ఒక పీస్ అంటే ఒక 2 meters అపోజిషన్లో ఉన్న 2 meters అనేది మనకి యూజ్ కనుక కాకపోతే మనకు అది ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా, అదే చెబుతున్నాడు. నెక్స్ట్ ద 2 pieces బికమ్ రిజిడ్ అండ్ స్ట్రైట్ వెన్ అన్ఫోల్డెడ్. ఓకేనా, ఈ 2 pieces వచ్చేటప్పుడు మనకి స్ట్రైట్ పొజిషన్లో అండ్ రిజిడ్ అన్ఫోల్డెడ్ చేయడానికి నెక్స్ట్ ఫోల్డ్ చేయడానికి మనకి మెయిన్లీ స్ట్రైట్ కండిషన్లోనే ఉంటాయమ్మా. ఓకేనా, నెక్స్ట్ ద టూ పీసెస్ కెన్ బి డిటాచ్డ్ అండ్ ఓన్లీ ఏ 2 meters లెంత్ కెన్ బి యూజ్డ్. ఓకేనా, మనకి 2 meters ఉన్నాయి కదా, ఒక్కొక్క డిటాచ్డ్ అంటే ఒక్కొక్క స్టేవ్ వచ్చేటప్పుడు మనం ఓన్లీ 2 meters వరకే మనకి లెంత్ అనేది మెజర్ చేయడానికి యూజ్ అయ్యిద్ది. ఓకేనా, వెన్ 4 meters లెంత్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా, ఒక్క స్టేవ్ వచ్చేటప్పటికి మనకి 4 meters అనేది మెజర్ చేయడానికి కుదరదు. ఓకేనా, ఆ స్టేవ్ అనేది మనం మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాను, మూమెంట్ అనేది లాకింగ్ కండిషన్ అనేది ఓపెన్ చేసి స్టేవ్ అనేది పెంచితేనే మనకి 4 meters అనేది మనం మెజర్ చేయడానికి మెయిన్ యూజ్ అయింది. ఓకేనా, ద స్టాఫ్ హ్యాస్ 2 handles. ఓకేనా, ఈ స్టాఫ్కి వచ్చే మనకి మెయిన్లీ 2 handles అనేది ఉంటాయి. ఓకేనా, సైడ్స్ అమ్మటి. ఓకేనా, ఒక 2 metersకి లెఫ్ట్ సైడ్ని ఒక హ్యాండిల్ అండ్ అప్పర్ పొజిషన్లో ఉన్న 2 metersకి రైట్ సైడ్ని ఒక హ్యాండిల్ అనేది ప్రొవైడ్ చేసి ఉంది. 1 on each section, 1 ఫర్ హ్యాండ్లింగ్ ఫర్ హోల్డింగ్ ద స్టాఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ టెలిస్కోపిక్ స్టాఫ్. ఓకేనా, నవేడేస్ మనకి టెలిస్కోపిక్ స్టాఫ్ అనేది మనం మెయిన్గా యూజ్ చేస్తున్నాం. చూడండి, ఏ టెలిస్కోపిక్ స్టాఫ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 3 pieces. ఓకే, 3 pieces విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఏ ఫుల్ లెంత్ ఆఫ్ 4 meters. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి మనకు మెయిన్లీ 3 meters వరకు 3 pieces అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. అంటే 3 steps అనేది మనకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉండిద్ది. ఇది మెయిన్లీ మనకి 4 meters వరకు ఉండిద్ది. ఓకేనా, ఈ టెలిస్కోపిక్ మెట్రిక్ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకి మెయిన్లీ 4 meters వరకు ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా, ద అప్పర్ పీస్ ఈజ్ ఏ సాలిడ్ పీస్ వైల్ ద లోయర్ 2 pieces ఆర్ హాలో ఫ్రమ్ ఇన్సైడ్. ద అప్పర్ పీస్ ఆఫ్ 1.20 meters length 1.20 meters length can be slide into the central piece of 1.30 meters length. Okay, now the upper piece is a solid piece. Okay, when while the lower two pieces are hollow from inside. ఓకేనా, ఈ లోయర్ పీసెస్ వచ్చే మనకి హాలో పొజిషన్లో ఉంటాయి ఇన్సైడ్లో. ఓకే, ద అప్పర్ పీస్ ఆఫ్
1.20 meters length can slide into the central piece of 1.30 meter length. The central piece is turn can slide into the lower piece of 1.5 meters length. Okay, the overall length of the staff this becomes 1.5 meters when the staff is not is used. Okay, the three pieces when pulled up are kept in position by flat brass spring clamps at the back of each piece fixed at its lower end. While using the staff, care shall be taken to ensure that three parts are fully extended. It is not so accurate than a folding staff because the upper piece may be slip at the joint. అక్కడ ఏమంటున్నాడు, ఈ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకి 3 pieces అనేది 4 meters స్టాఫ్కి మనకి మెయిన్లీ 3 pieces ఆఫ్ జాయింట్స్ అనేది మనం ప్రొవైడ్ చేసి ఉంటాం కదా, ఈ అనేది మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయమంటున్నాడు. ఓకేనా, ఈ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయకపోతే మనకి ఏమైంది, ఫోల్డింగ్ కండిషన్ అనేది కరెక్ట్గా జరగదు. ఓకేనా, ఫోల్డింగ్ కరెక్షన్ అనేది కరెక్ట్గా జరగనప్పుడు మనకి స్లిప్ అనేది ఉంటుంది కదా జాయింట్ దగ్గర, ఆ స్లిప్ అనేది మనకి పోయింది అని చెప్పేసి అర్థం. అప్పర్ పీసెస్లో మనకి స్లిప్ జాయింట్ అనేది స్లిప్ అయింది అని చెప్పేసి అర్థం. ఓకే, అందుకని దీన్ని ఫోల్డింగ్ కండిషన్ వచ్చేటప్పుడు మనకి జాగ్రత్తగా చేసుకోవాలా. ఓకేనా, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి దీన్ని. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్ స్టాఫ్. ఓకే, టార్గెట్ స్టాఫ్ మీన్స్ a target staff is a solid staff provided with a movable target. It is used for long distance sighting when it becomes difficult for the instrument man to take the reading of the staff accurately. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు ఈ టార్గెట్ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకి టార్గెట్ అనేది మనకి లాంగ్ డిస్టెన్స్లో ఉందనుకో. ఓకేనా, టార్గెట్ అనేది మనకి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ టార్గెట్ స్టాఫ్ అనేది మనం మెయిన్లీ యూజ్ చేస్తాం మనకి క్లియరెన్స్గా కనిపించడానికి. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనకి మూవబుల్ చేస్తేనే, అంటే మూవ్ చేస్తేనే ఇన్స్ట్రుమెంట్ మనకి కావాల్సిన టార్గెట్కి ఇన్స్ట్రుమెంట్ అనేది స్టాఫ్ అనేది మూవ్ చేస్తేనే మనకి ప్రాపర్ మెజర్మెంట్ అనేది వచ్చిద్ది. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఈ స్టాఫ్ కూడా మనం యాక్యురేట్గా పట్టుకోవాలా. ఓకేనా, ఎలా పడితే అలా పట్టుకుంటే మనకి రీడింగ్ అనేది మనకి కరెక్ట్గా రాదు. నెక్స్ట్ ద టార్గెట్ ఈజ్ ఏ స్మాల్ మెటల్ పీస్ ఆఫ్ సర్క్యులర్ ఆర్ ఓవల్ షేప్ అబౌట్ 125 mm ఇన్ డయామీటర్. ఓకే, స్మాల్ మెటల్ పీస్ ఆఫ్ సర్క్యులర్. ఓకేనా, మనకి దీంట్లో మెటల్ పీస్ ఆఫ్ సర్క్యులర్ ఆర్ ఓవల్ షేప్లో మనకి 125 mm డయాతో మెన్షన్ చేసి ఉండిద్ది. దీంట్లో చూడండి, ఈ స్టాఫ్లో మనకు ప్రొవైడ్ చేసింది చూడండి, ఇలాగా సేమ్ అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ పెయింటెడ్ రెడ్ అండ్ వైట్ ఇన్ ఆల్టర్నేటివ్ క్వాడ్రాంట్స్. ఓకేనా, సేమ్ మనకి రెడ్ అండ్ వైటింగ్తో మనకి ఓవల్ షేప్ అనేది ఫిల్ చేసి ఉంటుంది. ఓకే, చూడండి ఏమి ఇచ్చాడు దీంట్లో, ఓవల్ షేప్లో మనకి వెర్నియర్ రీడింగ్స్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే రెడ్ అండ్ వైటింగ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సెంటర్ లైన్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ స్టాఫ్ మీద యొక్క టార్గెట్ మనకు కావాల్సిన టార్గెట్ అండ్ స్టాఫ్. ఓకేనా, ఈ మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ద టార్గెట్ ఈస్ ఫిట్టెడ్ విత్ ఏ వెర్నియర్. ఓకేనా, ఈ టార్గెట్ స్టాఫ్కి మనకి వెర్నియర్ మెజర్మెంట్స్ అనేది ఫిక్స్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ద బాటమ్ ఆఫ్ ద వెర్నియర్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద టార్గెట్. ఓకే, ద ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ సైడ్స్ ద స్టాఫ్ అండ్ డైరెక్ట్స్ the staff man to move the target upward or downward as required until the line of sight exactly bisects the center of the target. Then the staff man takes the vernier readings which is the required staff reading. ఓకేనా, మనం ఆబ్జెక్ట్ అనేది చూస్తున్నప్పుడు ఆ ఓవెల్ షేప్ అనేది ఉంది కదా, ఆ ఓవెల్ షేప్ మీద రీడింగ్ మనకి ఇన్స్ట్రుమెంట్ ఎగ్జాక్ట్గా చూస్తున్నప్పుడు మనకు ఆబ్జెక్ట్ అయితే ఎక్కడైతే కనిపిద్దో ఆ ఓవల్ షేప్లో మనం ఎక్కడైతే చూస్తామో, ఓకేనా, ఎగ్జాక్ట్ రిక్వైర్డ్ రీడింగ్ అనేది మనం అది తీసుకుంటాం. ఓకేనా, ఆ రీడింగ్ అనేది తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది లెవెల్. ఓకేనా, అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది లెవెల్. దీంట్లో మనకు మెయిన్లీ 2 అడ్జస్ట్మెంట్స్ అనేది ఉంటాయమ్మా, టెంపరీ అండ్ పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ అనేది మెయిన్లీ దీంట్లో ఉంటాయి. మనకి చూడండి,
two types adjustments are carried out for the leveling instrument. Those are temporary and permanent. ఓకేనా, టెంపరీ అడ్జస్ట్మెంట్ అంటే ఏమంటున్నాడు, టెంపరీ అడ్జస్ట్మెంట్స్ ఆర్ ద అడ్జస్ట్మెంట్ విచ్ ఆర్ డన్ ఎట్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్ బిఫోర్ ద అబ్జర్వేషన్స్ ఆర్ టేకెన్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్. ఏమన్నా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఏమంటున్నాడు, మనం ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేస్తాం కదా, ఆ ఫిక్స్ చేసినప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటాం కదా, అడ్జస్ట్మెంట్ చేసుకొని రీడింగ్స్ అనేది తీసుకోవటం. ఓకేనా, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేసి బిఫోర్ ద అబ్జర్వేషన్స్. ఓకేనా, బిఫోర్ ద అబ్జర్వేషన్స్ అంటే మనం ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేసిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకోకముందే ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది మన కరెక్ట్ పొజిషన్లో ఉందా అంటే ఎలాగా, మన ట్రైపాడ్ స్టాండ్స్ అనేది ట్రైపాడ్ లెగ్స్ అనేది మనకి ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేసి ఉన్నాయా, అండ్ నెక్స్ట్ లెగ్స్ అనేది ఫిక్స్ చేసి ఉన్నాయా బాటమ్ పొజిషన్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్లో బబుల్ ట్యూబ్ అనేది సెంటర్కి వచ్చి ఉందా, ఇవన్నీ చెకింగ్ చేసుకుంటాం. ఓకేనా, ఇది టెంపరీ అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ డన్ వెన్ ద desired relationship between the fundamental lines of an instrument is disturbed. Once these adjustments are made, they last for a long time. Okay na, once these adjustments are made, they last for a long time. Okay na, మనం మెయిన్లీ ఎక్కువగా యూజ్ చేసేది టెంపరీ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా, అది టెంపరీ అడ్జస్ట్మెంట్స్ అండ్ పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్కి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ నెక్స్ట్ టాపిక్ ఇస్ టెంపరీ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ఏ డంపీ లెవెల్. ఓకే, ఏమన్నా టెంపరీ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ఏ డంపీ లెవెల్. ద ఫాలోయింగ్ టెంపరీ అడ్జస్ట్మెంట్స్ ఆర్ డన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ డంపీ లెవెల్. ఫస్ట్ వన్ ఈస్ సెట్టింగ్ అప్. ఓకేనా, దీంట్లో మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, సెట్టింగ్ అప్. సెట్టింగ్ అప్లో మనకి ఏమేంటి, ఫిక్సింగ్ ద ఇన్స్ట్రుమెంట్ ఓవర్ ద ట్రైపాడ్ మీద మనం ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేయటం. నెక్స్ట్ లెగ్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా, లెగ్స్ అనేది మనం ట్రైపాడ్ లెగ్స్ అనేది మనం అడ్జస్ట్ చేయటం. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ లెవలింగ్ అప్. లెవలింగ్ అప్ అంటే మనం ఫుట్ స్క్రూస్ యూస్ చేసి మన బబుల్ అనేది సెంటర్కి తేవటం. ఓకేనా, అది లెవలింగ్ అప్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ ప్యారలాక్స్ ఫోకసింగ్. ఓకేనా, ఫోకసింగ్ యొక్క ఐపీస్ అండ్ ఫోకసింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది మనం క్లియరెన్స్గా ఉంచుకోవటం. ఓకేనా, మనకి ఎలిమినేషన్ చేయటం అంటే బ్లర్గా ఏదన్నా ఉందనుకో దాన్ని ఎలిమినేట్ చేసి మన క్రాస్ ఎయిర్స్ అవి మొత్తం మనం ఫోకసింగ్ అనేది మొత్తం క్లియరెన్స్గా ఉంచుకోవటం. ఓకేనా, ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ అప్. Okay, setting up means as the level is not to be set at any fixed point. The setting up of a level is much simpler than compared to other instruments. However, while fixing the position of a leveling instrument, the following points can be remembered. Okay, first point is the instrument is not too low or too high టు ఫెసిలిటేట్ రీడింగ్ అనే బెంచ్ మార్క్. ఓకే, ఏమంటున్నాడు, ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి తీసుకున్న బెంచ్ మార్క్ పాయింట్కి, ఓకేనా, తీసుకున్న బెంచ్ మార్క్ పాయింట్కి మనకు టూ లో కండిషన్లో కానీ ఆర్ టూ హై కండిషన్లో కానీ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసుకోకుండా ఎగ్జాక్ట్గా మన పొజిషన్కి, ఓకేనా, మన పొజిషన్కి మన ఐ లెవెల్కి కరెక్ట్గా ఉండేటట్టుగా ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసుకోమంటున్నాడు. ఓకేనా, అండ్ సెకండ్ పాయింట్ ద లెంత్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ షుడ్ ప్రిఫరబుల్లీ నాట్ మోర్ దాన్ అబౌట్ 100 meters. ఓకేనా, మనకి బ్యాక్ సైడ్ రీడింగ్ వచ్చేటప్పటికి, ఓకేనా, బ్యాక్ సైడ్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి మోర్ దాన్ 100 meters కంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పేసి అంటున్నాడు లెంత్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ప్రిఫరబుల్లీ ద ఫోర్ అండ్ బ్యాక్ సైడ్ డిస్టెన్సెస్ షుడ్ బి ఈక్వల్ అండ్ ద foreside should be so located that it advances the line of levels. ఓకే, ఏమంటున్నాడు, మనకు మెయిన్లీ ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రీడింగ్స్ ఉంటాయి కదా, ఈ ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ డిస్టెన్స్ అది ఉంటాయి కదా, ఇవి వచ్చేటప్పుడు ఈక్వల్ టు ద ఫోర్ సైడ్. ఓకేనా, ఈక్వల్ టు ద ఫోర్ సైడ్కి ఉండేలా చూసుకోమని, ఫోర్ సైడ్ రీడింగ్కి ఉండేలా చూసుకోమంటున్నాడు. ఓకేనా, అంటే బ్యాక్ సైడ్ రీడింగ్ కూడా మనకి ఫోర్ సైడ్ రీడింగ్లోనే
మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా. సో లొకేటెడ్ దట్ అడ్వాన్సెస్ టు ద లైన్ ఆఫ్ లెవెల్స్. ఓకేనా. ఈ ఫోర్ సైడ్ రీడింగ్ అండ్ బ్యాక్ సైడ్ రీడింగ్ మనకి సేమ్ లైన్ ఆఫ్ లెవెల్లో మనకి ప్రొవైడ్ అవుతాయి. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవి మనకు అర్థమవుతాయి. ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ ఇంక్లూడ్స్ ఫిక్సింగ్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ అప్రాక్సిమేట్ లెవెలింగ్ బై ద లెగ్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా. ఈ ప్రాసెస్ అనేది ఏంటి, మన సెట్టింగ్ అప్ ఇంక్లూడ్స్ ఫిక్సింగ్ ద ఇన్స్ట్రుమెంట్. ఓకేనా. ఒకసారి సెటప్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్ లెవెలింగ్ లెగ్ అడ్జస్ట్మెంట్ అనేది మళ్ళీ కదిలించకూడదు. ఓకేనా. ప్రాపర్గా ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఫిక్స్ చేసేసిన తర్వాత లెగ్స్ అనేది ఫిక్స్ చేసేసి బబుల్ ట్యూబ్ అనేది సెంటర్కి తెచ్చేసేసి ప్రాపర్గా అప్రాక్సిమేట్గా మన ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ మనకు కావాలని చెప్పేసి లెగ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోకూడదు. ఓకే. లెగ్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమైంది, మళ్ళీ మన రీడింగ్స్ అనేది ఫస్ట్ నుంచి తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా. అందుకని లెగ్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయకూడదు. ఓకేనా. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫిక్సింగ్ ద ఇన్స్ట్రుమెంట్ ఓవర్ ట్రైపాడ్. ఓకేనా. మన ట్రైపాడ్ మీద ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేయటం. చూడండి ఎలాగా, ఫస్ట్ ద ట్రైపాడ్ ఈజ్ సెటప్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రైపాడ్ అనేది గ్రౌండ్ లెవెల్ మీద సెట్ చేయాలా. ఓకే. సో దట్ ఇట్ టాప్ ఈజ్ ఎట్ ఏ కన్వీనియంట్ హైట్. ఓకేనా. మనకి మన ఐ లెవెల్కి కన్వీనియంట్ హైట్లో మనకి ట్రైపాడ్ అనేది సెట్ చేసుకోవాలా. ఓకే. ద క్లాంప్ స్క్రూస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రిలీజ్డ్. ఓకేనా. మన క్లాంప్ స్క్రూస్ ఉంటాయి కదా, ఆ టెలిస్కోప్ యొక్క క్లాంప్ స్క్రూస్ ఉంటాయి కదా, అవన్నీ అవి ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసే ముందు క్లాంప్ స్క్రూస్ కాదమ్మా, కింద ఈ స్క్రూస్ ఉంటాయి కదా ట్రైపాడ్ స్టాండ్కి, ఆ ట్రైపాడ్ స్టాండ్కి క్లాంప్ స్క్రూస్ అనేది ఉంటాయి కదా, అవి రిలీజ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. అవి రిలీజ్ చేసుకుంటే మనకి సర్టన్ హైట్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుద్ది. ఓకే. ద లెవెల్ ఈజ్ హెల్డ్ ఇన్ రైట్ హ్యాండ్. ఓకే. ద లెవెల్ ఈజ్ హెల్డ్ ఇన్ రైట్ హ్యాండ్. దెన్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ద ట్రైపాడ్ బై టర్నింగ్ ద ట్రైవెట్ స్టేజ్ వెన్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఈజ్ ఫార్మ్లీ స్క్రూడ్ ఓవర్ ద ట్రైపాడ్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ ఫుట్ స్క్రూస్ అనేది మన సర్టెన్ హైట్లో ప్రొవైడ్ చేసుకున్న తర్వాత మనకి ట్రైపాడ్ స్టాండ్ అనేది ట్రైవెట్ ఉంటుంది కదా, ఆ ట్రైవెట్ స్టేజ్ అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అండ్ రైట్ హ్యాండ్ సైడ్కి మనకి ఫిక్స్డ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంచుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ లెగ్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు మనం ఎలా చేసుకోవాలా, ఫస్ట్ all the foot screws are brought to the center of their run and the tri-batch plate is made as nearly horizontal as possible. ఓకేనా. లెగ్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలంటున్నాడు, ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి ఈ లెగ్స్కి మన ఫుట్ స్క్రూస్ అనేది ఉంటాయి కదా, ఆ ఫుట్ స్క్రూస్ అనేది మనం ఫస్ట్ లూజ్ చేసుకోవాలా. నెక్స్ట్ ట్రై బ్యాచ్ అనేది మనకి హారిజాంటల్ పొజిషన్లో ఉండేటట్టు మనకి మెయింటైన్ చేసుకోవాలా. ఓకేనా. ట్రై బ్యాచ్ వచ్చేటప్పటికి ఆ ట్రై బ్యాచ్ మీద మనం ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా. అది నౌ ఫిక్స్ ఎనీ 2 legs ఆఫ్ ద ట్రైపాడ్ ఫార్మ్లీ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ మూవ్ ద థర్డ్ లెగ్ రైట్ ఆర్ లెఫ్ట్. ఓకేనా. ఫస్ట్ ఏమంటున్నాడు, మనం 2 legs అనేది ఫిక్స్ చేసేసి సర్టెన్ హైట్లో 2 legs అనేది ఫిక్స్ చేసేసి మనకి నెక్స్ట్ థర్డ్ లెగ్ అనేది మనం కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలి. దేనికి, మనకి హారిజాంటల్ పొజిషన్లో కరెక్ట్గా ఉండేటట్టు. ఓకేనా. మనకి అంటే డౌన్ కండిషన్లో ట్రైవేట్ అనేది మన ట్రై బ్యాచ్ అనేది మనకి డౌన్ పొజిషన్లో లేకుండా చూసుకోవాలి. ఓకేనా. అందుకని థర్డ్ లెగ్ అనేది మనం కొంచెం లూజ్ చేసి పెట్టుకొని ప్రాపర్ కండిషన్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ లెగ్ క్లాంప్ కూడా మనం టైట్ చేసేస్తాం. ఓకే. అంటిల్ ద మెయిన్ బబుల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఇన్ ద సెంటర్. ఓకేనా. అది చేసిన తర్వాత ఏమంటున్నాడు, ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసి నెక్స్ట్ మనకి బబుల్ అనేది సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. దేన్ని యూస్ చేసి, మనకి ఫుట్ స్క్రూస్ ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్కి, ఆ ఫుట్ స్క్రూస్ యూస్ చేసి బబుల్ అనేది సెంటర్కి తెచ్చుకోవాలి. ద థర్డ్ లెగ్ ఈజ్ దెన్ పుష్డ్ ఇన్ టు ద గ్రౌండ్. థర్డ్ లెగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసుకునే ముందు మనం థర్డ్ లెగ్ ఉన్న షూ అనేది ఉంటుంది కదా, అది మనం ముందుకి వెనక్కి జరుపుకుంటా లెగ్ అనేది చూసుకుంటా ఉంటే
మన బబుల్ అనేది సెంటర్కి వచ్చింది. ఓకేనా. సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఏ స్మాల్ సర్క్యులర్ బబుల్ ట్యూబ్ ఆన్ ద ట్రై బ్యాచ్ ఆర్ ఆన్ ద tripod top to check the approximate leveling of the instrument when the bubble is in the center. The instrument is approximately leveled. ఓకే, ఏమంటున్నాడు, సమ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేటప్పుడు మనకి స్మాల్ సర్క్యులర్ బబుల్ ట్యూబ్ అనేది మనకి ఈ ట్రై బ్యాచ్కి ప్రొవైడ్ చేసి ఉంటాయి అంటున్నాడు. ట్రై బ్యాచ్కి కానీ ఆ ట్రైపాడ్కి కానీ మనం ప్రొవైడ్ చేసి ఉంటాయి అంటున్నాడు. మ్యాక్సిమం మనకైతే మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్లో ఏవి లేవు అలాగైతే. ఓకేనా. చెక్ ద అప్రాక్సిమేట్ లెవెలింగ్. ఓకేనా, మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది అప్రాక్సిమేట్ లెవెలింగ్ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ బబుల్ ట్యూబ్ అనేది మనం మెయింటైన్ చేసి ఉండిద్ది. ఓకే, వెన్ ద బబుల్ ఈజ్ ద సెంటర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ లెవెల్. ఓకే, ఆ బబుల్ ట్యూబ్ అనేది మనకు కరెక్ట్ సెంటర్ పొజిషన్లో ఉందనుకో మనకి ఇన్స్ట్రుమెంట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా లెవెల్ కండిషన్లో ఉంది అని చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ లెవెలింగ్ అప్. నెక్స్ట్ టాపిక్ ఈస్ లెవెలింగ్ అప్. ఓకే, లెవెలింగ్ అప్ మీన్స్ the purpose of leveling is to make the vertical axis of the instrument truly vertical. Okay, the following procedure is used for leveling up of a dumpy level provided with three foot screws. Okay, అన్నాడు ద పర్పస్ ఆఫ్ లెవెలింగ్ ఈజ్ టు మేక్ ద వర్టికల్ యాక్సిస్. ఓకే, లెవెలింగ్ అప్ అంటే మనకు ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసే ముందు మన ఇన్స్ట్రుమెంట్ అనేది వర్టికల్ యాక్సిస్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా, వర్టికల్ పొజిషన్లో ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది, ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈజ్ యూజ్డ్ ఫర్ లెవెలింగ్ అప్ డంపీ లెవెల్ ప్రొవైడెడ్ విత్ ద 3 foot screws. ఓకేనా, మనం ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది వర్టికల్ యాక్సిస్లో ప్రొవైడ్ చేసుకున్న తర్వాత వర్టికల్గా ప్రొవైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బబుల్ ట్యూబ్ అనేది మనం సెంటర్కి తెచ్చుకోవాలి. దేన్ని యూజ్ చేసి మన 3 foot screws అనేది ఉన్నాయి కదా, ఆ 3 foot screws అనేది యూజ్ చేసి బబుల్ అనేది సెంటర్కి తెచ్చుకోవాలి. చూడండి, లెవెలింగ్ విత్ ఏ 3 screw హెడ్. ఓకే, ఫస్ట్ పాయింట్ ద క్లాంప్ స్క్రూ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రిలీజ్డ్. ఓకేనా, దీనికి మనకి క్లాంప్ స్క్రూ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది టాప్ పొజిషన్లో. ఆ క్లాంప్ స్క్రూ అనేది ప్రొవైడ్ చేసే దేనికంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది అంటే టెలిస్కోప్ అనేది ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి బోత్ సైడ్కి రొటేట్ అవ్వకుండా ఈ క్లాంప్ స్క్రూ అనేది మనకు ఫిక్స్ చేసి ఉంటుంది. ఓకేనా, ఆ క్లాంప్ స్క్రూ రిలీజ్ చేస్తేనే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది బోత్ సైడ్స్కి మూవింగ్ కండిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్, టర్న్ ద టెలిస్కోప్ సో దట్ ద బబుల్ ట్యూబ్ ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ఎనీ 2 foot screws, సే నెంబర్ 1 and నెంబర్ 2. ఓకేనా, ఏమంటున్నాడు, టర్న్ ద టెలిస్కోప్ అనేది మనం టర్న్ చేసే ముందు సో దట్ ద బబుల్ ట్యూబ్ ఈజ్ ప్యారలల్ చేసిన తర్వాత మనకు బబుల్ ట్యూబ్ అనేది టెలిస్కోప్ అనేది మనకి టర్న్ చేసిన తర్వాత బబుల్ ట్యూబ్ అనేది ప్యారలల్ కండిషన్ అంటే సెంటర్ పొజిషన్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఉందా లేదా అని లేకపోతే కనుక ఆ బబుల్ ట్యూబ్ అనేది మనకి సెంటర్కి లేకపోతే కనుక నెంబర్ 1 foot screw అండ్ నెంబర్ 2 foot screws అనేది మనం మొత్తం 3 foot screws ఉంటాయి కదా, ఏ foot screw అయితే మనకి రిలీజ్ చేస్తే ఓకేనా మనకు బబుల్ అనేది సెంటర్కి వచ్చిద్దో చూసుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ టర్న్ బోత్ ద foot screws 1 and 2 inwards to bring the bubble to the center of bubble tube when the bubble is to the left of the center. ఓకేనా. చూడండి, పొజిషన్స్ ఇచ్చారు చూడండి. మన బబుల్ ట్యూబ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉందనుకో. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బబుల్ ట్యూబ్ అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ స్క్రూ వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి. అండ్ సెకండ్ స్క్రూ వచ్చేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ తిప్పితే మన బబుల్ అనేది సెంటర్కి వచ్చింది. ఓకేనా. అదే రైట్ సైడ్ ఉంటే కనుక రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే కనుక బబుల్ అనేది మనకి ఫుట్ స్క్రూస్ 1 and 2 ఫుట్ స్క్రూస్ వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఫుట్ స్క్రూ వచ్చేటప్పటికి మనకి రైట్ హ్యాండ్ సైడ్ అండ్ సెకండ్ ఫుట్ స్క్రూ వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రొటేట్ చేస్తూ ఉంటే
ఆ బబుల్ ట్యూబ్ అనేది సెంటర్కి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వర్టికల్ కండిషన్లో అంటే టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఓకేనా, టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి బబుల్ ట్యూబ్ అనేది అప్ పొజిషన్లో ఉందనుకో, అప్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు 1 2 3 అనేది ఉంటాయి కదా, ఆ 1 2 3లో మనకి 1 and 3 అనేది రొటేట్ చేసుకుంటూ ఉంటే 2 మీద ఉన్న బబుల్ ట్యూబ్ అనేది సెంటర్కి వచ్చింది. ఓకేనా. ఈ ఫిగర్స్ డిజైన్ చేసి ఉన్నాయి చూడండి. ఫోర్త్ పాయింట్ ఏమన్నా, టర్న్ బోత్ ద ఫుడ్ స్క్రూస్ 1 and 2 టువార్డ్స్ టు బ్రింగ్ ద బబుల్ టు ద సెంటర్ ఆఫ్ బబుల్ ట్యూబ్ వెన్ ద బబుల్ ఈజ్ టు రైట్ ఆఫ్ ద సెంటర్. ఓకే, ఆ ఫిగర్ వచ్చేటప్పుడు మనకి బి ఫిగర్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి ద టెలిస్కోప్ ఈజ్ రొటేటెడ్ త్రూలీ 90 degrees సో దట్ ఇట్ లైస్ ఓవర్ ద థర్డ్ ఫుడ్ స్క్రూ. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్, నౌ టర్న్ ద థర్డ్ ఫుడ్ స్క్రూ anti-clockwise to bring the bubble to the center of the bubble tube when the bubble is always from the instrument man. Okay. The next point is turn the third foot screw clockwise to bring the bubble to the center of the bubble tube when the bubble is nearer to the instrument man. Okay, అది వచ్చేటప్పుడు మనకి D diagram. ఓకేనా. And last point is the telescope is rotated thoroughly 90 degrees to its original position, that is parallel to foot screws 1 and 2, and the above procedure is repeated till the bubble remains central in both the positions. ఓకేనా. మన టెలిస్కోప్ అనేది 90 degreesలో ఉంచినప్పుడు మనకి టెలిస్కోప్ అనేది ఎటు రొటేట్ చేసినా సరే, ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఎటు రొటేట్ చేసినా మనకి ఆ బబుల్ ట్యూబ్ అనేది సెంటర్గా ఉండాలి. సెంటర్గా లేకపోతే కనుక 90 degrees పొజిషన్లో అనేది లేకపోతే కనుక మనకు సేమ్ రిపీటెడ్ పొజిషన్ అనేది చేసుకోవాలి బబుల్ ట్యూబ్ సెంటర్కి రావడానికి. ఓకేనా. అండ్ లాస్ట్ వన్, ద టెలిస్కోప్ ఈజ్ నౌ రొటేటెడ్ త్రూలీ 180 degrees. ద బబుల్ షుడ్ రిమైన్ సెంట్రల్ ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్. ఓకే. అండ్ లాస్ట్ టాపిక్ ఈస్ ఎలిమినేషన్ ఆఫ్ పారలాక్స్. ఓకే, ఎలిమినేషన్ ఆఫ్ పారలాక్స్ అంటే ఫోకసింగ్ అమ్మ. ఓకేనా. ఈ ఫోకసింగ్ వచ్చేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలా. ఓకేనా. చూడండి, ఇఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ క్రాస్ హెయిర్స్ అండ్ ఎర్రర్ కాల్డ్ పారలాక్స్ అక్కర్స్. అక్కడ ఏమంటున్నాడు, మన క్రాస్ హెయిర్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి ఉంటాయి కదా మన టెలిస్కోప్లో. క్రాస్ హెయిర్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా లేదనుకో, ఓకే, ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ వచ్చేటప్పుడు మనకి క్లియర్గా లేనప్పుడు దాన్ని మనం ఎర్రర్గా చూసుకుంటాం. ఓకేనా. ఎర్రర్గా చూసుకొని దాన్ని మనం పారలాక్స్ అక్కర్స్ అని చెప్పేసి అంటాం దాన్ని. ఓకే. పారలాక్స్ ఎర్రర్ ఈజ్ ఎలిమినేటెడ్ బై ఫోకసింగ్ ద ఐపీస్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లెవెల్. ఓకేనా. ఈ పారలాక్స్ ఎర్రర్ని మనం ఎలిమినేట్ చేయాలంటే మెయిన్లీ మనం ఈ ఐపీస్ అండ్ ఆబ్జెక్టివ్ గ్లాస్ని చూసుకొని ఎలిమినేట్ చేసుకోవాలి. అంటే మన ఫోకసింగ్ అనేది క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ఫోకసింగ్ ద ఐపీస్. ఓకే, ఫోకసింగ్ ద ఐపీస్. దిస్ ఆపరేషన్ ఈస్ డన్ టు మేక్ ద క్రాస్ హెయిర్స్ అపియర్ డిస్టింక్ట్ అండ్ క్లియర్లీ విజిబుల్. ఓకే, ఏమంటున్నాడు, ఫోకసింగ్ బై ఐపీస్ వచ్చేటప్పటికి మన క్రాస్ హెయిర్స్ ఉన్నాయి కదా, మన ఐపీస్లో నుంచి చూస్తున్నప్పుడు క్రాస్ హెయిర్స్ అనేది మనకి ప్రాపర్గా లేదనుకో, క్లియర్గా విజిబుల్గా లేదనుకో, దాన్ని క్లియర్ విజిబుల్ కండిషన్లోకి తెచ్చుకోమంటున్నాడు. ఫర్ ఫోకసింగ్ ద ఐపీస్ ద టెలిస్కోప్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద స్కై ఆర్ హోల్డ్ ఏ షీట్ ఆఫ్ వైట్ పేపర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. ఓకేనా. ఏమంటున్నాడు, మన ఫోకసింగ్ అనేది కరెక్ట్గా లేదనుకో, టాప్ పొజిషన్లో స్కై కండిషన్కి కానీ ఆర్ బిలో ద కండిషన్లో మనకి బిలో పొజిషన్లో మనకి ఒక వైట్ పేపర్ కానీ తీసుకొని మనకి ఆబ్జెక్టివ్ ముందు పెట్టాలి. ఓకేనా. ఐపీఎస్లో నుంచి చూసేటప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ముందు అంటే ఆబ్జెక్ట్ గ్లాస్కి ముందు ఒక పేపర్ కానీ, ఓకేనా, మన వర్టికల్ కండిషన్లో చూడండి స్కై కండిషన్లో కానీ మన క్లియర్గా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఓకేనా.
నెక్స్ట్ టర్న్ ద ఐపీస్ రింగ్ ఎయిదర్ ఇన్ ఆర్ అవుట్ టిల్ ద క్రాసెస్ విజిబుల్ షార్ప్ అండ్ డిస్టింక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫోకసింగ్ ద ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫోకసింగ్ ద ఆబ్జెక్టివ్. చూడండి, దిస్ ఆపరేషన్ ఈస్ డన్ టు బ్రింగ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ది క్రాస్ హెయిర్స్. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి ఆబ్జెక్ట్ గ్లాస్ ఈ ఐపీస్ అనేది ఐపీస్లో నుంచి చూసిన తర్వాత ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది మనకి క్లియర్ ఇమేజ్గా కనిపించింది అనుకో, క్రాస్ అంటే క్లియర్ ఇమేజ్ కనిపించడం అంటే మనం క్రాస్ హెయిర్స్ అనేది క్లియర్గా ఉందే అనుకో. ఓకే, క్లాసెస్ అనేది క్లియర్గా ఉంటే కనుక ఓకే, లేదంటే కనుక ఆపరేషన్ అనేది చేసుకోవాలా. ఓకే, నెక్స్ట్ ఫర్ ఫోకసింగ్ ఆబ్జెక్టివ్ ద టెలిస్కోప్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్. ఓకే, టర్న్ ద ఫోకసింగ్ స్క్రూ అంటిల్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అపియర్స్ క్లియర్ అండ్ షార్ప్. ఓకే, ఏమంటున్నాడు, మనం ఈ ఆబ్జెక్ట్లో నుంచి చూస్తున్నప్పుడు ఎదురుగన్న ఆబ్జెక్ట్ అనేది అది స్టాఫ్ కానీ ఆర్ ఎనీ అదర్ పోల్ కానీ ఏదైనా సరే బిల్డింగ్ కార్నర్ కానీ మన క్లియర్ కండిషన్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలా. ఓకేనా, అది ఫోకసింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ గురించి. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్లో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ లెవెలింగ్ గురించి చెప్పుకుందాం.